అందుకనే నేను అది ఎక్స్‌పీరియన్స్ అయ్యి మీకు చెప్తాను నేను. నా హెయిర్ అయితే స్మూత్‌గా మస్తు షైనీగా అనిపిస్తది నాకైతే. ఇది చాలామంది మందారాకును అలోవెరా గోరింటాకేస్తారు అంతే అనుకుంటారు. కాకపోతే ఇంకా ఎయ్యాల్సినవి చాలా ఉన్నాయి. మీరు పెట్టుకునేటప్పుడు బాగా లూజ్‌లో చేసుకోకండి. లూజ్ చేసుకుంటే ఈ కథ అవుతుంది. ఎట్లా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆఫ్రిన్, నా పేరు ఆఫ్రిన్. మీరు చూస్తున్నారు ఐరాస్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మందారాకు గురించి. మందారాకు అందరూ నెత్తికి పెట్టుకుంటారు. చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా మీరు. ఎన్ని వీడియోస్ చూసినా కూడా మనకు ఆ నమ్మకం అనేది ఎవరు ఇయ్యరు. అందరూ వాళ్ళ వ్యూస్ కోసం చెప్తారు. అట్లా అనిపిస్తుంది మనకు. కానీ ఇప్పుడు నేను మందారాకు 3 సంవత్సరాలుగా వాడుతానా. నాకు అసలు హెయిర్ పెరిగిందా, హెయిర్ ఎట్లున్నది, ఏం కథ అని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పబోతాను. అట్లనే నేను ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడి నేను నా హెయిర్ మాస్క్ని రెడీ చేసుకున్నా అనేది మీకు ఈ వీడియోలో చెప్తా. ఎట్లా పెట్టుకుంటా అనేది కూడా మీకు వీడియోలో చెప్తా. మీరు ఈ వీడియో గనక చూసి నన్ను ఫాలో అయ్యి మీరు పెట్టుకుంటే మాత్రాన ఖచ్చితంగా 6 నెలల్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. 6 నెలలు బరాబర్గా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. కానీ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే ఇదే. ఇప్పుడు మనం నేను ఎన్ని సంవత్సరాలు వాడినా నాకు ఎప్పుడు రిజల్ట్ కనిపించినాయి, రిజల్ట్ కూడా ఏ రకంగా కనిపించినాయి, ఎంత పెరిగింది నాకు హెయిర్ అనేది మీకు అన్నీ చెప్తాను నేను ఈ వీడియోలో. ఫస్ట్ మనకుండే అపోహలు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనం. యూట్యూబ్లో మొత్తం మన మందారాకు ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. అవన్నీ చూసినప్పుడు ఇవన్నీ తప్పు, వ్యూస్ కోసమే చెప్తూ ఉంటారు అనేది మనం అనుకుంటాం. కానీ చాలామంది వరకు కూడా వ్యూస్ కోసమే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నా జెన్యూన్ రివ్యూ. నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను అది ఈ హెయిర్ ప్యాక్ అనేది. కానీ నేను వాడిన ఇంగ్రీడియంట్స్ వాడితేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అవి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ దాంట్లో వాడతానా అనేది నేను ఈ వీడియో దాంట్లో నేను ఏం ఇంగ్రీడియంట్స్ ఎట్లా వాడతానా, ఎన్ని వేస్తున్నా అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను కూడా ఇలా హెయిర్ మాస్క్ పెట్టుకొని చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటిదంటే, నేను చెప్పినట్టుగానే మీరు పెట్టుకుంటేనే మీకు ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ను నేను ఒక్కదానే కాదు, మా ఇంట్లో నేను పెట్టుకుంటా, మా మమ్మీకి పెడతా, మా అక్కకు పెడతా, మా పెద్దక్కకు పెడతా, మేమందరం పెట్టుకుంటాం. నేను ఇది నమ్మి ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా ఈ హెయిర్ మాస్క్ను. అయితే ఇక్కడ ఏంటిదంటే, నేను ఇప్పుడు నాకు మందారాకు ఉన్న రిలేషన్ చెప్పబోతానా. ఒకవేళ మనం కనుక ఇది మీకు వినబుద్ధి కాకపోతే ఈ పార్ట్ అనేది స్కిప్ చేసి మీరు ముందటికి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్లో నేను ఇట్లా మీలాగానే మందారాకు ఇట్లా పెరుగుతుంది వ్యూస్, ఇట్లా ఎక్కువ జుట్టు పెరుగుతుంది అని చెప్పి వినేదాన్ని. అట్లా విని ఒకసారి సరేలే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే సరే, ట్రై చేసే ముందు కూడా ఇది ఒక్క కండిషన్ పెట్టుకున్నాను నేను. ట్రై చేస్తే 1-2 వారాలు కాదు 3 నెలలు ఖచ్చితంగా వాడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. నేను పక్కా నెలకు 2, 3, 4 సార్లు అట్లా పెట్టుకునేది హెయిర్ మాస్క్ కూడా. నేనంతా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో హెయిర్కి ఎట్లాంటి విటమిన్స్ అవసరం, ఎట్లాంటి అన్నీ అవసరం, లెవెల్స్ అన్నీ ఎట్లా కావాలని చెప్పి నేను రీసెర్చ్ చేసి దేంట్లో అయితే అవి ఉంటాయని చెప్పి నేను అన్నీ కలిపి నేను చేసుకుంటున్నా అది ప్యాక్ అనేది. మీరు కూడా అవన్నీ వేసుకొని చేయండి. అన్నీ ఎక్కడి నుంచో కొనుక్కరావాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మన దగ్గరనే ఉంటాయి, మన చుట్టుపక్కలనే ఉంటాయి. నేను అన్నీ రీసెర్చ్ చేసి అన్నీ పట్టుకొచ్చి మొత్తం మిక్సీ పట్టుకొని హెయిర్కి పెట్టుకునేదాన్ని. అట్లా 3 నెలలు పెట్టుకోగానే నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది. ఇట్లా నా హెయిర్ కొంచెం మంచిగా స్ట్రాంగ్ అవ్వడం, హెయిర్ కూడా ఊడడం కూడా తక్కువయ్యేది. నేను ఎంత దుచ్చినా కూడా 5-6 ఎంటికలు తప్ప అంత ఎక్కువ ఊడకపోయేది. అంతకుముందు చాలా ఎంటికలు ఊసిపోయేది. అట్లా హెయిర్ మాస్క్ పెట్టుకుంటూ సంవత్సరం అయిపోయింది. కాకపోతే ఈ హెయిర్ మాస్క్ ఎవరు పెట్టుకోవాలంటే కొంచెం హెడేక్, ఇట్లా తలకాయలో మచ్చ లాంటిది, ఇట్లాంటి బ్లడ్ క్లాటింగ్ లాంటివి వాళ్ళు పెట్టుకున్నారనుకో, మీరు పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, పెట్టుకోండి. కాకపోతే పెట్టుకుంటే మాత్రాన హెడేక్ కంపల్సరీ లేస్తుంది. నాకు కూడా అట్లనే హెడేక్ లేచేది. అట్లా ఎందుకు హెడేక్ లేస్తుందని నేను హాస్పిటల్కి పోయి చూపించుకుంటే, ఇట్లా నీకు తలకాయలో మచ్చ ఉన్నది అందుకనే హెడేక్ లేస్తుందని చెప్పి సార్ వాళ్ళు చెప్పిళ్ళు. దానికి నేను మందులు వాడుతున్నా. ఇక లాస్ట్ మంత్ ఇది వాడడం కూడా అయిపోతుంది నాకు.
అట్లా హెడ్‌ఏక్ అనేది లేస్తది ఖచ్చితంగా. నార్మల్ పీపుల్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. హెడ్‌ఏక్ అనేది లేవదు. ఎందుకంటే దాంట్లో పసరు ఉంటది కదా! పసరు తలకాయకి పట్టుకొని ఆ హెడ్‌ఏక్ అనేది లేస్తది. అదన్నమాట. తలకాయలో ఇట్లా మచ్చ గిట్ల ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా పెట్టుకోకని చెప్పట్లేదు. పెట్టుకోండి. మీరు తలకాయ నొప్పి భరించగలుగుతా అంటే పెట్టుకోండి. నేనేం చేసేదంటే హెడ్‌ఏక్ లేసినప్పుడల్లా ఒక టాబ్లెట్ ఏసుకుంటూ ఉండేదాన్ని. అది తగ్గిపోయేది. నేను అట్లా పెరగంగానే ఇంక నేను మా మమ్మీకి గూడా పెట్టడం స్టార్ట్ చేసినా. మా మమ్మీ గూడా అన్నది, నాకు గూడా పెరిగినట్టు అంటే ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి నాది కొంచెం డ్యామేజ్ హెయిర్ లెక్కలు అనిపించేటప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది అని మా అమ్మ కూడా చెప్పేది. ఇక నేను మమ్మీ దగ్గరికెళ్ళిన ప్రతిసారి నేను పెట్టుకునేదాన్ని. నేను పెట్టుకున్నప్పుడల్లా మమ్మీకి పెట్టేదాన్ని. బలవంతంగానే పెట్టేదాన్ని ఆ రోజు. కాకపోతే ఇది పెట్టుకోవడానికి ఏందంటే ఈరోజు సాయంత్రం తలస్నానం చేసినామనుకో రేపు మనం పెట్టుకోవాలి. అంటే నీట్‌గున్న తలకాయ మీద పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీ హెడేక్ లేస్తది ఆ రోజు పెట్టుకున్న రోజు. ఎందుకంటే నా మెదడులో కూడా మచ్చున్నది. అందుకనే నేను అది ఎక్స్‌పీరియన్స్ అయ్యి మీకు చెప్తాను నేను. ఈ విధంగా నేను పెట్టుకుంటూ ఉంటే నా హెయిర్ చాలా చిన్నగుండేది. 2 ఇయర్స్‌కి ఇంత హెయిర్ పెరిగింది నాకు. ఇంత హెయిర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత హెయిర్ పెరిగింది. నేను గమనించిన చాలామంది కూడా అన్నారు నన్ను, "నీ హెయిర్ పెరిగింది. ఏం ఆయిల్ వాడతానో" అనేది. ఇంకొక విషయం ఏందంటే, నేను ఓన్లీ హెయిర్ ప్యాక్ మాత్రం పెట్టుకోకపోయేది. హెయిర్ ప్యాక్‌తో పాటు నేను ఇంటి దగ్గర చేసుకున్న హెయిర్ ఆయిల్ కూడా నేను పెట్టుకునేదాన్ని. 2 కలిపి పెట్టుకుంటేనే నాకు రిజల్ట్ అనేది కనిపించినాయి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ కావాలి, నాకు కూడా హెయిర్ పెరగాలి అనంటే ఒక 6 మంత్స్ హెయిర్ ఆయిల్ చేసుకోండి, హెయిర్ మాస్క్ పెట్టుకోండి. నేను చెప్పిన విధంగా పెట్టుకోండి. 6 మంత్స్‌లో పెరగకపోతే నాది బాధ్యత. నేను ఎందుకంటే వాడి నీకు రివ్యూ ఇస్తున్నా ఇక్కడ నేను. ఎందుకంటే ఈ క్వెషన్ అనేది మీకు చాలా మందికి ఉండిపోతది కాబట్టి ఈ క్వెషన్ మీకు సాల్వ్ చేయాలి. నాకు పెరిగినట్టు నేను ఎట్లా వాడినో వాళ్ళకి చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. మీలాంటోళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేస్తున్నా. నేను మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు అంత ఓపిక లేక ఒక 1 ఇయర్ మానేసిన. ఆ 1 ఇయర్ మానేసినాక ఆ తేడా కూడా నాకు కనిపించింది. హెయిర్ అనేది కొంచెం లాస్ అవ్వడం, కొంచెం డ్యామేజ్ కావడం నాకు కనిపించింది. కనిపించినాక నేను మళ్ళీ ఈ హెయిర్ మాస్క్ పెట్టుకోవడం, మళ్ళీ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం అట్లా చేసినాక మళ్ళీ నా హెయిర్ మంచిగా నిగనిగలాడేది. ఎట్లా అంటే పెట్టుకున్న తర్వాతకి నేను నిజం చెప్తున్నానండి. ఏదో మీకు వీడియో చేయాలని, వీడియోలో చెప్పాలని చెప్పి నేను చేయట్లేదు. ఇది నేను నిజంగా నా జెన్యూన్ రివ్యూ ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తా. అండ్ ప్లస్ ఇంకొక వీడియోలో నేను ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తాను. కొబ్బరికాయలతో ఆయిల్ ప్రిపేర్ చేసి ఆయిల్ తోటే మళ్ళీ ఆ ఆయిల్ తోటే మళ్ళీ నేను మందార ఆకు ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే హెయిర్ మాస్క్ పెడతా, దీని తర్వాత హెయిర్ ఆయిల్ పెడతా. ఖచ్చితంగా వీడియో చూడండి. ఈ వీడియో మీరు చూసి బరాబర్గా వాడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటాయని నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ మనం అన్నీ తెంపుకొచ్చుకుందాం. పండి. నా హెయిర్ అయితే స్మూత్గా మస్తు షైనీగా అనిపిస్తుంది నాకైతే. ఇది మందారకు తెంపకరానికి పోతున్నా, దగ్గరనే మీకు కనిపిస్తుంది చూడండి, చూపిస్తా. ఇవి తెంపడమే కాదు, తెంపిన తర్వాతకి మంచిగా వాష్ చేసుకోవాలి. చాలామంది మందారాకును అలోవెరా గోరింటాకు వేస్తారు అంతే అనుకుంటారు. కాకపోతే ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్తా. ఇది సరిపోతుంది మనకి. మరి అలోవెరా, మైదాకు, మందార పువ్వు, తులసాకు చాలా మెయిన్. మందారాకు, మీ దగ్గర ఉల్లిగడ్డ, అలోవెరా, మీ దగ్గర మునగాకు ఉంటే మునగాకును కూడా మీరు వేసుకోండి. మునగాకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కడుక్కుందాం. ఫస్ట్ ఫ్లవర్స్, ఎందుకంటే దీంట్లో చాలా మురికి ఉంటుంది. ఫ్లవర్స్ పక్కకు పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఆకులు
ఆకులు కూడా కడుక్కున్నాం కదా, పక్కకు పెట్టుకుంటున్నా. అట్లా కూడా తులసాకుని బిడికలతో ఇట్లా పట్టుకొని ఇట్లా ముంచి ఇట్లా అని తీసేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆకులు దొరకవు. గోరెంటాకు అడగకుండా లేదు, నేత కడగట్లేదు. ఇది ప్లస్ ఇది కడిగి పోసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ అలోవెరాకి ఇట్లా తొనలు ఉంటాయి కదా, ఇవి తీసేయండి. తీసేసి అందులో వేయండి. ఇది తీసేసా పడేస్తున్నా. లోపల జల్లి జల్లి టైప్ ఉంటుంది కదా, అదే ఉంచండి, మిగతాది పడేయండి. ఉల్లిగడ్డలు చూడండి ఒకసారి. ఉల్లిగడ్డలు చూసాక ఇన్ని ఉల్లిగడ్డలు ఇప్పుడు నేను వేస్తాను. విత్ ఈ పైన తోలు ఉంటుంది కదా, దాంతోనే వేసేయండి ఉల్లిగడ్డలు. ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినా నేను, అదేంటిదంటే ఇక్కడ మెంతి గింజలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టిన వాటర్ ప్లస్ మెంతి గింజలు వేయాలి. వాటితో ఇంకా హెయిర్కి చాలా బలం ఉంటుంది. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇంకో ఎగ్ వైట్స్ అన్న కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎప్పుడు అట్లా వేసుకోలేదు. ఒక నెల నుంచి ఇది చేసిన, నెల నుంచి ఇట్లనే ఉంచిన వాటర్ని, రైస్ వాటర్ని ఇప్పుడు ఇందులో వస్తాను. గబ్బు అసలు ఎందుకంటే ఇలా కొంచెం అన్నా వాటర్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. అదే నేను ఫేస్ కోసం ఉంచుకున్నది ఇందులోకి వాడుకుంటున్నా. ఉండాలి, ఇంత స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది, ఇంత స్మూత్గా ఉండాలి, ఇట్లుండాలి. ఇప్పుడు ఇదంతా నేరే పెట్టుకుంటాను అనుకోకండి, నేను పెట్టుకోను. నా ఇంటి పక్క అక్క కూడా ఉంది, ఆమె కూడా పెట్టుకుంటుందంట. ఎప్పుడైనా కానీ నీట్గా ఉన్న హెయిర్ మీదనే మనం పెట్టుకోవాలి. నేను నిన్ననే హెడ్ బాత్ చేసి నిన్ననే హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా, అందుకనే నేను మళ్ళీ హెడ్ బాత్ చేయట్లేదు. ఎందుకంటే నా హెయిర్ నీట్గానే ఉన్నది. కొంతమంది ఎట్లా చేస్తారంటే నా బొద్దుగా ఉన్న హెయిర్ మీదే పెట్టుకుంటారు, అట్లా ఎప్పుడు పెట్టుకోవద్దు. నీట్గా ఉన్న హెయిర్ పైన ఏది పెట్టుకున్నా కూడా, ఫేస్ అయినా హెయిర్ అయినా, ఏది ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా ఏది పెట్టుకున్నా కూడా పనిచేస్తుంది, లేకుంటే అది పనిచేయదు. ఒకసారి మనం కోమ్ చేసుకుందాం. మీ ఇష్టం, డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే డ్రై హెయిర్ మీద పెట్టుకోండి, ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ పెట్టుకోండి. నన్ను అడిగితే డ్రై హెయిర్ మీద అయితేనే మంచిగా పనిచేస్తుంది హెయిర్. మీరు ఒకవేళ ఇట్లా హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే పాత డ్రెస్ ఏదైనా ఉంటే ఆ డ్రెస్ వేసుకోండి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ పైన అయినా నాకు పర్లేదు కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇట్లానే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గానే ఉంచుకోండి. నేను ప్రతిసారి కూడా నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేసేదని, ఇప్పుడు ఎందుకు ఆయిల్ యాడ్ చేస్తలేను అంటే నా హెయిర్కి ఆయిల్ ఆల్రెడీ ఉన్నది ఆయిల్, కాబట్టి నేను ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు అసలు. మంచి థిక్గా పెట్టుకోండి. ఇట్లా ఒక్కొక్క పాయ తీసుకుంటూ పెట్టుకోండి. దీంట్లో ఉన్న తులసాకు అనేది హెయిర్ మస్తు స్మూత్ చేస్తుంది. నేను ఒక్కొక్కసారి తులసాకు దొరకక వేసుకోకపోయేది. అట్లాంటి టైంలో నాకు తులసాకు పెట్టుకుంది ఆ డిఫరెన్స్ బాగా అనిపించేది. చాలామంది కూడా ఇక్కడ కొప్పు పెట్టుకునే ప్లేస్ దగ్గర ఎవ్వరు అప్లై చేసుకోరు చక్కగా. అది కూడా ఒక పార్టే, హెడ్లో తలకాయలో అది కూడా ఒక పార్టే. అక్కడ మధ్యలో మనం ఇంకా చుట్టూరంగా పెట్టుకోకముందే అక్కడ ఒక పార్ట్ లాగా తీసేసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాతకి మనం కొప్పు వేసుకోవాలి. చాలా వరకు చాలామంది హెయిర్ మాస్క్ వేసుకునేటప్పుడు ఓన్లీ రూట్స్కి అప్లై చేసుకుంటారు. నాకైతే అట్లా చేస్తే పెట్టుకున్న ఫీలే అనిపించదు. నేను రూట్స్తో సహా హెయిర్కి కూడా పెట్టుకుంటా, అప్పుడే నాకు పెట్టుకున్న ఫీల్ అనిపిస్తుంది. లేకపోతే నేను మళ్ళీ పెట్టుకుంటా, అట్లయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది మనం పెట్టుకున్నాం కదా, ఇది మనకు ఒక 1/2 అవర్ to 1 అవర్ ఉంటే సరిపోతుంది. ఇది ఆరాల్సిన అవసరం అయితే ఏం లేదు. 1 అవర్ ఉన్నా 1/2 అవర్ ఉన్నా చాలు. ఇట్లయితే పెట్టుకోండి మంచిగా. ఇది స్నానం చేసినాక హెయిర్ ఎట్లున్నదనేది కూడా మీకు చూపిస్తాను నేను. మీరు పెట్టుకునేటప్పుడు బాగా లూజ్ చేసుకోకండి. లూజ్ చేసుకుంటే ఇంకొక ఈ కథ అవుతుంది. ఎట్లా కడుతుందో చూసారు కదా. ఇంకా నేను కారోడికి తూడ్చుకున్నా, అయినా కూడా నాకు ఇంత ఘోరంగా కారుతుంది. వాటర్ బాగా ఎక్కువ వాటర్ అయింది. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాతకి మీకు ఖచ్చితంగా 2 పెద్ద బకెట్ల వాటర్ అయితే అవసరం అవుతాయి. ఒకటి తలకాయలో ఉన్న ఆకునంతా పోగొడుతుంది, ఇంకొకటి ఏమో మన నార్మల్ స్నానానికి. ఎన్ని నీళ్ళు పోసుకొని తలస్నానం చేసినా కానీ ఆకైతే ఖచ్చితంగా తలకాయలో ఉంటుంది. మనం అది దుస్తూ ఉంటే అది ఖచ్చితంగా దువ్వెనకు వస్తూ ఉంటుంది.
ఇప్పుడు మీరు చూసిర్రు కదా, అట్లనే ఆ ఎంటికలలో ఆగిపోతూ ఉంటుంది. అది అట్లా దుస్తుంటే ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు అట్లా ఎంటికలలోకి వచ్చి ఆగిపోయి కిందికి వస్తూ ఉంటుంది. ఇట్లా దులిపిన కొద్దీ కూడా కిందికి వస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు కావచ్చు, నీ హెయిర్ ఉన్నదో కొంచెం, నువ్వు దానికే రివ్యూ ఇస్తున్నావా అని అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నా హెయిర్ ఇంత లేదు, ఇప్పుడు చాలా పెరిగింది నా హెయిర్. నా హెయిర్ చాలా మంది చూసి చాలా మంచిగా పెరిగిందని అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.